ఒక మూవీ హిట్ కొట్టబోతున్నాడు రామ్ చరణ్ అనేసి అనిపించింది. సో ఆ లుక్ కానీ ఆ చిక్రీ సాంగ్ కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ మృణాల్ ఠాగూర్ వచ్చేసి ఐటమ్ సాంగ్ కదా, సో తనకు సెట్ అవుతుందా అవ్వదా అనేసి ఒక సాంగ్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే చూడొచ్చు. అది చిక్రీ సాంగ్ చూసినప్పుడు ఏమనుకోవాలి అంటే చాలా మంది ట్రోల్ చేస్తారు, ఈ బాత్రూమ్ స్టెప్ లాగా ఉందన్నారు. ఇప్పుడు వాళ్ళే ఇంటర్నేషనల్ వైడ్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు? అంటే నాకైతే నచ్చింది చిక్రీ సాంగ్, ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇక ఉంటాయి కదా దేనికో దానికి మచ్చ అన్నట్టు. తండ్రి చిరంజీవి 300 కోట్లు కొట్టాడు మొన్న సినిమాతో. కొడుకు పెద్ద సినిమాతో ప్యాన్ ఇండియా నిలబోతున్నాను వచ్చా 1000 కోట్లు కొడతాడు కావచ్చు. 1000 కోట్లు పక్క అనుకుంటున్నా. అంటే తండ్రికి తగ్గ తనడు అనుకోవచ్చాక చిరంజీవి గారు హిట్ కొట్టినాక అనుకోవచ్చు. తండ్రికి తక్కువ తనయుడు అని అనుకోవచ్చు. ఇంకా లుక్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది రామ్ చరణ్ గారిని ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్? అంటే పర్లేదు, న్యూ లుక్ కదా. అంటే ఇది వరకు మనం రంగస్థలంలో చూసుకుంటే అదే లుక్, ఇందులో కూడా నాకు అలానే అనిపించింది లుక్స్. అది అంటే డ్రెస్సింగ్ కాదు, హెయిర్ స్టైల్ లుక్ కొంచెం అట్లా అనిపించింది అట్లా. మరి పెద్దతో పుష్ప ఢీ కొట్టే ఛాన్స్ అంటావా? అంతలేదు, స్పిరిట్ కొడుతుంది. కష్టమే. ఎందుకు అనుకుంటారు? మంచిగా పెద్ద పెద్ద క్రూ ఉంది, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, మన బేబీ సినిమా తీసిన వ్యక్తి ఉన్నాడు కదా డైరెక్టర్. ఎందుకు కొట్టదు అనుకుంటున్నారు? అంటే మనం స్పిరిట్ ఎందుకు కొట్టొద్దు అనుకుంటున్నాం? స్పిరిట్లో కూడా అందరు పెద్ద పెద్ద నన్ను మాట్లాడనిస్తలే. స్పిరిట్ అభిమానంతో పెద్ద తక్కువ అంచనా ఇస్తున్నారా అంటున్నాను. నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. యాజ్ అ ఫ్యాన్గా నేను కొంచెం క్రూయల్గానే ఆలోచిస్తాను కదా. అంటే డార్లింగే హిట్ కొట్టాలని చెప్పి, ఇది కూడా హిట్ కొట్టాలి, బట్ డార్లింగ్ ఇంకా ఎక్కువ హిట్ కొట్టాలి. మార్చి 27కి సినిమా మామూలు ఉండదు, ఒక లెవెల్ ఉంటుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ వస్తుంది. ఒక 200 కోట్లు పెట్టామంటే ఇప్పుడు ఒక 600 కోట్లు వస్తుంది పక్క పెద్ద సినిమాకి. ఎందుకంటే దాంట్లో రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, ఒక రామ్ చరణ్కి 40 ఇయర్స్ ఉన్నాడు అనుకో, 20 ఇయర్స్ కుర్రోడు లేక డ్యాన్స్ చేస్తుండు. అది చిక్రీ డ్యాన్స్ ఉంది కదా, ఆ డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అట్లా చేయలేదు. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ డ్యాన్స్ కోసం అన్నా చాలామంది ఫ్యామిలీ కానీ ఇంట్లో ఎవరైనా యూత్ కానీ చాలామంది సినిమా కోసం వస్తారు. ఈ సినిమా మాత్రం చాలా హిట్ అవుతుంది అన్ని సినిమా కంటే. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ కూడా చేయబోతున్నాను. సో సెట్ అయితే అంటారా మరి రామ్ చరణ్? సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ సినిమాలో. ఎందుకంటే తనకి ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చిందో తెలియదమ్మా. ఈ పెద్ద సినిమా మాత్రం సినిమా హీరోయిన్ రావడము, ఆమె సినిమాకి రావడము చాలా హిట్ అవుతుంది. ఇంకోటి సాంగ్స్ కూడా బాగున్నాయి, టీజర్ కూడా బాగుంది, డైలాగ్ కూడా బాగుంది. ఏదైనా ఈ రీలేమ్ ఉన్నప్పుడు చేయాలని ఒక డైలాగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. ప్లస్ మైనస్ అని ఏముండదు, ప్లస్ దాంట్లో తగ్గేది ఏం లేదు. చాలా సీన్ టీజర్ చూసినా బాగుంది. మావాడు ఇంకేంది చాలా బాగుంది. ఇంకేమంటే అడగండి. అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్ కాబట్టి మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇది కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిట్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ ఇప్పుడేం పేరు ఉంటున్నా, ఇప్పటిదాకా పేరేం లేదు. అనే డైరెక్టర్ కాంబినేషన్ సినిమా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మన చిరంజీవి సినిమా ఎట్లా హిట్ అయిందో ఇప్పుడు ఈ ఇదే 2026లో ఈ స్పిరిట్ అది పెద్ద సినిమా రామ్ చరణ్ హిట్ అయిపోతుంది. అంటే మొన్న ఇప్పుడు ప్రభాస్ మీద కూడా అంటే రాజసభ మూవీ మీద కూడా చాలా హోప్స్ అనేవి పెట్టుకుంటే హిట్ అవుతుంది అని లాస్ట్లో హిట్ కాలేదు. సో ఇది కూడా మేబీ లేదు అట్లేం లేదు. రాజసభ అంటే ఇప్పుడు ఎవరైనా జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పులు సరిదిద్దుకొని పైకి ఎదగాలి తప్ప కిందికి రావద్దని నా ఒపీనియన్. అంతే. సినిమాలు తప్పులు జరుగుతూ ఉంటాయి, అన్ని గొడవలు కష్టాలు జరుగుతూ ఉంటాయి, కాకపోతే సరిదిద్దుకొని వెళ్ళాలి, దాంట్లో తప్పేం లేదు. మారుతి డైరెక్టర్ వేస్ట్గా చెత్తగాడు. ఆ డైరెక్టర్ ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. సినిమా ప్రభాస్ నాకు కట్అవుట్ ఏంటి సినిమా అట్లా వేస్తారా? వేస్ట్. అది మారుతి కొంచెం లేదంటే కొంచెం మార్చుకోవాలన్నీ, ఏదైనా కొంచెం తప్పులు. రాజసభ బాగాలేదన్న టీజర్, నేను కూడా చూసిన. రాజసభ అంత ఏం లేదు, స్టోరీ లేదు, దాంట్లో ఏం లేదు, ఫైటింగ్ లేదు, ఏం లేదు. మావాడు కట్అవుట్ చూసి ఎట్లుంది, ఆయనకున్న పర్సనల్కి ఎట్లా తీయాలి, మొత్తం ఫైటింగ్లో గ్రాఫిక్స్ స్టోరీ మస్తు తీయాలి సినిమా. ఆ పుష్ప 2 ఎట్లుంది, సుకుమార్ తీస్తే అట్లా తీయాలి సినిమా. అంటే ఒక హై లెవెల్ ఉన్నది సినిమా. అంటే సినిమా చూసినా అనుకో 10 సార్లు చూడాలి సినిమా, అట్లా చూడాలి. అంటే ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ అనే హీరోయిన్ ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ అయితే చేయలేదు కదా, సెట్ అవుతుంది అంటారు? అంత పెద్ద మూవీ కదా అది. అదే ఆమె ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇస్తుంది, ఇప్పుడు ఈ సినిమాలకు వస్తే సినిమా హిట్ అవుతుంది. మార్చి 27 వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంది. కొంచెం మాట్లాడడం కానీ కొంచెం అంటే నేను చూడలేదు, కానీ బాగుంది వాళ్ళిద్దరు. మరి మృణాల్ ఠాకూర్ హైట్ ఎక్కువ అంటున్నారు కదా రామ్ చరణ్ కంటే, సో మరి అది కాంబినేషన్ బాగుంది అంటున్నారు కదా, మరి అలా ఎలా సెట్ అయింది అంటారు? బాగుందమ్మా, నేను బాగాలే అంటలేను కదా. మృణాల్ ఠాకూర్ కానీ ఎవరైతే నాకేంటి సినిమా అయితే బాగుంది, ఆ పెద్ద సినిమా అయితే బాగుంది అంతే. పెద్ద అయితే అది మొదలైన నుండి అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచే కాకుండా బుచ్చిబాబు సానా గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ అని మొదలు పెట్టగానే
ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయండి. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంతకుముందు గేమ్ చేంజర్ కొంచెం ఫెయిల్ అయినా కానీ ఆయనకున్న ఇమేజ్ అలాగే ఉంది. ఆ గేమ్ చేంజర్ వల్ల అయితే ఆయన ఇమేజ్ ఏమీ తగ్గలేదు. ఆయన గ్లోబల్ స్టార్గా ఉన్నా కానీ అది ఆ ట్యాగ్ కూడా ఆయనకి ఇష్టం లేక మెగా పవర్ స్టార్గానే ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడైతే బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ ఓకే అనుకున్నప్పటి నుంచే ఆ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయి అది రీ రికార్డింగ్ కూడా అంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళింది. దాన్ని రీ రికార్డింగ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ మీద బుచ్చిబాబు గారు ఆయన దృష్టి పెట్టారని నాకు తెలుస్తుంది. ఓవరాల్గా ఏంటంటే పెద్ద మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవటంలో సందేహం లేదండి. ఎందుకంటానంటే ఈ మాట రామ్ చరణ్ గారు కూడా ఎంతో నమ్మున్నారు ఈ ప్రాజెక్ట్ని. పైగా ఏంటంటే బుచ్చిబాబు గారు చాలా గ్యాప్ తీసుకుని అంటే ఉప్పున సూపర్ హిట్ అయిన తర్వాత కూడా కేవలం ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి అన్ని రకాలుగాను అంటే వచ్చిన ఫస్ట్ లుక్ కానీ లేదా కిచిరి కిచిరి సాంగ్ కానీ చిక్రీ చిక్రీ సాంగ్ ఈ సాంగ్స్ వచ్చిన అన్నీ కూడా సూపర్ హిట్ అయి ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్కి పెంచే విధంగానే ఉన్నాయి కానీ తగ్గే విధంగా లేదు. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉందమ్మా. అంటే చిక్రీ చిక్రీ సాంగ్ వల్ల ఇంత హైప్ వచ్చింది అనుకోవచ్చా? వచ్చింది. అంతకుముందు కూడా హైప్ ఉంది కానీ చిక్రీ చిక్రీ సాంగ్ ఏంటంటే అన్నోన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా 200 మిలియన్కి వెళ్ళిపోయింది. 200 మిలియన్కి వెళ్ళటం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు, అంత ఫేమస్ అయిన సాంగ్. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారు కూడా నెక్స్ట్ మంత్లో ఇంకో సాంగ్ వస్తుంది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే సినిమా మార్చి 27నే వచ్చే అవకాశం ఉంది, అది రామ్ చరణ్ గారి బర్త్డేకి. అవును. ఇప్పుడు ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని చెప్పి అంటున్నారు. సో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు రామ్ చరణ్ సెట్ అవుతుంది అంటారా? మరి ఐటమ్ సాంగ్లో ఎవరైనా పర్వాలేదమ్మా. అంటే ఆవిడ హీరోయిన్గా కాదు, ఐటమ్ సాంగ్లో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమాలో ఆవిడ చేస్తుంది ఒక పాత్రలో. నెక్స్ట్ ఇప్పుడు డెకాయిట్ అడివిశేష్ గారితో మృణాల్ ఠాకూర్ గారు చేస్తున్నారు. అయితే ఆవిడ తెలుగు సినిమాలకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు కాబట్టి మనకి అందులో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉంది. పైగా ఏంటంటే అది కాంబినేషన్ పెద్ద సమస్య కాదమ్మా. అంటే ఆ సినిమాలో ఆవిడ ఎంతవరకు చేసిందన్నదే మనకు మెయిన్, కానీ మృణాల్ ఠాకూర్ గారు రామ్ చరణ్ గారికి సెట్ అవుతారా లేదన్నది సమస్య కాదు. అంటే వాళ్ళిద్దరు హైట్ కూడా మ్యాచ్ కాదు, సెట్ కాదు అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? సెట్ అవుతుందమ్మా, అది సమస్య ఏం కాదు. అయితే ఏంటంటే ఓవరాల్గా అంటే త్రూ అవుట్ సినిమా ఉంటే మనం వేరే విధంగా ఆలోచించాలేమో కానీ యాక్చువల్గా రకుల్ ప్రీత్ సింగే చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కంటే ఆవిడ హైట్ ఏం కాదు, రకుల్ ప్రీత్ ఇంకా హైట్ ఎవరు మృణాల్ ఠాకూర్ కంటే. అందువల్ల ఏంటంటే మనకి హైట్ ఇక్కడ బ్యాలెన్స్ పెద్ద సమస్య కాదు. పూజా హెగ్డే కూడా హైట్ మృణాల్ ఠాకూర్ కంటే. పూజా హెగ్డేనే అల్లు అర్జున్ గారితో చేసింది, ఎన్టీఆర్తో చేసింది, రామ్ చరణ్ గారితో చేసింది. అందువల్ల మనకు హైట్ సమస్య అనేది హీరో హీరోయిన్ల మధ్య ఉండదు. ఏదో కొంతమంది అది క్యాల్కులేట్ చేస్తారేమో కానీ ఓవరాల్గా చెప్పాలంటే కనుక మృణాల్ ఠాకూర్ గారు పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందు మాత్రాన చేయలేదండి. అంటే క్లిక్ అవటం అంటే స్పెషల్గా ఉంటుందని ఏమన్నా అప్రోచ్ అవుతున్నారేమోనమ్మా, అది తప్ప అంతకు మించి పెద్ద ఏమీ లేదు. లేదో ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక లీడ్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తే మనం ఏదైనా ఆలోచించాలి కానీ అంతకు మించి ఏం లేదు. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తే మృణాల్ ఠాకూర్ గారు కేవలం ఐటమ్ సాంగ్ కోసమే చేయరనుకుంటున్నాను. సినిమా వస్తేనే కానీ మనకి పూర్తి వివరాలు తెలియదు.